నిజానికి మీ అందరికీ నిజాయితీగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కన్నప్ప సినిమా విష్ణు చేస్తా అన్నప్పుడు, మోహన్ బాబు గారు నిర్మిస్తా అన్నప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను, కొద్దిగా బాధపడ్డాను. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అవసరమా, ఇంత వాలటైల్ ఇండస్ట్రీలో ఎందుకంటే నాకు వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానంతో భయపడ్డా. అవసరమా అని. ఆ తర్వాత నాగేశ్వర రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు రోజు చెప్పారు, లేదు బ్రహ్మాండంగా వస్తుంది అన్నారు. ఎంత బ్రహ్మాండంగా వస్తే మాత్రం ఏంటి సార్, ఏం బ్రహ్మాండంగా వస్తుంది అని నేను మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాను. నిజంగా చెప్తున్న విషయం, ఒక రోజున యాక్టర్ బ్రహ్మాజీ ఇక్కడ ఉన్నాడో లేదో తెలీదు, హైదరాబాద్ న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ అయి చెప్పాడు, వాట్ ఏ ఫిలిం, వాట్ ఏ షూటింగ్ అన్నాడు. ఏమైందన్నా, ముఖేష్ కుమార్ సింగ్ జీ ఆప్కే బారే మే బాత్ కర్ రహే హం. ఎక్స్ట్రాడినరీ సినిమా తీస్తున్నాడు విష్ణు, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫిలిం చేస్తున్నారు అంటే. ఆ తర్వాత నేను మోహన్ బాబు గారితో కలిసి నేను చెప్పా, బాగా వస్తుంది సార్ అని. ఒకసారి సినిమా చూస్తావా అని అడిగాడు ఆయన. చూస్తాను సార్ అన్న. మీరు నమ్మండి, మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు ఆయన. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు అని చెప్పి. సార్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం అంటే. ఇది పైగా ఇది ఫస్ట్ కట్, ఇది యాంథోనీ సార్ చేసిన ఫస్ట్ కట్. దీని తర్వాత మిగతాది సీజీలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది, తర్వాత చాలా వస్తుందంటే వెన్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద సెకండ్ హాఫ్ అన్నా. నాకేమో ప్రభాస్ని చూడాలని కూడా కోరుకుంది.